సో 24వ తారీఖున రాష్ట్రంలోని పెద్ద ఎత్తున బీసీల రిజర్వేషన్ కోసం అని చెప్పి ధర్నాని వీళ్ళు ప్రకటించారు. బీసీ పొలిటికల్ ఫ్రంట్ వారు మనతో మాట్లాడడానికి బీసీ పొలిటికల్ వీళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న, మీ పేరేంటి, అలాగే ఈ ఇప్పుడు రాబోయే 24వ తారీఖున ధర్నాకి ఎట్లా పిలుపునిచ్చారు, ఈ ధర్నాలో దాదాపు ఎంతమంది పాల్గొన్నారు? నా పేరు బైరన్న, ఓబీసీ జాక్ చైర్మన్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్. 24వ తారీఖు ఇందిరా పార్క్ వద్ద 42% బీసీ రాజకీయ సాధన రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఓ మహాధర్నా జరగబోతూ ఉంది. ఈ మహాధర్నాకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి 18వ తారీఖు జరిగినటువంటి బంద్ అన్ని పార్టీలు బంద్ ప్రకటించినాయి. కానీ మరి ఇక్కడ కూడా దోషి, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ దోష, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ దోష, ఇక్కడ బీజేపీ పార్టీ దోష. దోషులు ఈ ముగ్గురు పార్టీలు దోషులు. ఈ మూడు పార్టీలో ఉన్న ఆధిపత్య వర్గ నాయకులు దోషులు. ఈ మూడు పార్టీల ఆధిపత్య వర్గ నాయకులు అడవులకు మడుగులు వస్తే బీసీ ఎమ్మెల్యే ఎంపీలు దోషులు. అందుకని మేము ఈ పార్టీల యొక్క కుట్రలు కుతంత్రాలు, ఈ పార్టీల యొక్క కుటిల నీతిని బయటపెట్టడం కోసం 24వ తారీఖు నాడు జరగబోయే ధర్నాలో ఎవడు శత్రువు బీసీలకు అనేటటువంటి ఒక గీత గీయబోతున్నాం. మనం ఎవరి మీద యుద్ధం చేయాలి? మళ్ళీ చాలామంది అలా మరి ఈ బంద్ ఎవరి మీద జరిగింది? ఇది హైకోర్టు మీద, ఇది సుప్రీంకోర్టు తీర్పుగా? హైకోర్టు స్టే ఇచ్చినది, హైకోర్టు స్టే ఇచ్చినందుకు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చినందుకు, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసినందుకు కాదు. ఈ యుద్ధం జరిగింది ఈ మూడు పార్టీల మీద. ఈ యుద్ధం జరిగింది ఈ రాష్ట్ర ఆధిపత్య అగ్రవర్ణ పార్టీల మీద, ఆధిపత్య వర్గ నాయకుల మీద ఈ యొక్క ధర్నా తలపెట్టింది మేము. అదేవిధంగా ఇప్పుడు బీసీలందరూ మరి 42% రిజర్వేషన్ కావాలని ఒకసారి ధర్నా చేస్తుంటే, మరి ఈ పార్టీలు అంటే మూడు పార్టీలు ఆల్రెడీ కేంద్ర పార్టీలు కూడా వచ్చి ధర్నా తెలుపుతున్నాయి. మరి ఈ రిజర్వేషన్ అమలు చేసేది ఎలాగంటారు? వీళ్ళందరూ కూడా వచ్చి మరి రోడ్లపై నిల్చుంటే ఇది ఎవరి దగ్గరికి వెళ్తుంది? అయితే వాస్తవం చెప్పాలంటే ఈ మూడు పార్టీలు నాటకాలు ఆడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్చడం కోసం అక్కడ బిల్లు పంపించి ఇక్కడ మొత్తం అఖిలపక్షాన్ని తీసుకొని అన్ని ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టుకొని అఖిలపక్షాన్ని తీసుకొని ప్రజా సంఘాలను తీసుకొని ఉద్యమ సంఘాలను బీసీ సంఘాలను తీసుకొని వీళ్ళు సెంట్రల్కి పోయి ప్రధానమంత్రితో రాష్ట్రపతితో టైం తీసుకొని అక్కడ పార్లమెంట్లో సమావేశపరిచి పార్లమెంట్లో ఒప్పందం చేయించి రాజ్యసభలో చేయించి అదేవిధంగా దీన్ని 9th షెడ్యూల్లో చేయించి రాజ్యాంగ చట్టబద్ధత కల్పిస్తే తప్ప బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయాలు 40% లభించదు. అయితే ఇక్కడ అఖిల పక్షాన్ని తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుంది. దీంట్లో 42% రిజర్వేషన్లో ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని బీజేపీ పార్టీ నాటకాలు ఆడుతుంది. కనీసం బీజేపీ పార్టీకి సోయి ఉండాలి. బీజేపీ పార్టీ ఎంపీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, బీజేపీ పార్టీ కేంద్ర సహాయ మంత్రి అంటాడు. అసలు ఈ 42% రిజర్వేషన్ జరగదు. అసలు నువ్వు జరగదని దానికి నువ్వు ఎవరు అంటున్నావు? మేము ఈ రాష్ట్రంలో తరిమి కొడతావు ఎవరినైనా బీసీ రిజర్వేషన్లకు ఇంకొకరి రిజర్వేషన్లతోని లింకు పెట్టి ఆపాలనుకుంటే మటుకు ఖచ్చితంగా తంతం ఎవరైనా తెలియజేస్తాను. బీసీలుగా పుట్టలే ఒక్కొక్కరు, శరం లేదు మీకు, ఇంత చీములు ఎత్తులు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఓసీలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 10% చేసుకుంటున్నారు. ఒక్కడన్నా అడిగిన పార్లమెంట్లో, ఒక్కడన్నా అడిగిన రేషన్ అసెంబ్లీలో 6.97% లేని ఈ ఓసీలకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకుంటే గాడిద కులారా మీరు ఎంపీలు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి అసెంబ్లీలో పార్లమెంట్లో పరిస్థితులు మీరు ఒక్కడన్నా అడిగిందా? 60% ఉన్న బీసీలకు 23% రిజర్వేషన్స్ ఏంటి? విద్యా ఉద్యోగాలలో 47% రిజర్వేషన్స్ గురించి ఒక్కడు మాట్లాడలే. దేనికి మాట్లాడలే? మీకు చీము నెత్తులు లేదు, మీకు సిగ్గు శరం మానం మర్యాద ఉండాలి మనిషి అనే వాడికి. అసలు ఈ ఉద్యమం దేనికి జరుగుతుంది? 40 ఏళ్ళుగా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. 79 సంవత్సరాలుగా బీసీలు స్వతంత్ర భారతదేశంలో విద్య లేక, వైద్యం లేక, సామాజిక గౌరవం లేక, రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడిపోయారు. ఈ రోజు బీసీలు బిచ్చమెత్తుకునే పరిస్థితి ఉంది. కనీసం 42% ఈ దేశ జనాభాలో 42% తిండికి లేని వాళ్ళు రోజు కూలి చేసుకుంటే బతికే పరిస్థితిలో ఉందట. ఆ 42%లో 40% బీసీలే ఉంటారు. అంటే బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఏళ్ల తరబడి వెనుకబడతనం వీళ్ళ వల్ల వచ్చింది. అందుకే అంటాడు నెల్సన్ మండేలా ఒక మాట అంటాడు, పేదరికం అనేది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు, పేదరికం అనేది సృష్టించబడ్డది. ఈ దేశంలో వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా దోపిడీ వర్గాల చేతుల సంపద, భూమి అన్నీ ఉండడం వల్లనే, కేంద్రీకృతమై ఉండడం వల్లనే బీసీలు కులవృత్తుల్లో ఉండిపోయి బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడిపోయారు. ఈరోజు బీసీలు ఈ పరిస్థితిలో ఉండడానికి, బీసీలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉండడానికి, బీసీలు సామాజికంగా వెనుకబడతనానికి, బీసీలో ఇంత బానిసత్వం ఉండడానికి, బీసీలు ఇంత ఆర్థికంగా రాజకీయ దెబ్బతిన కారణానికి ఈ ఆధిపత్య వర్గాలే.
వర్గాల స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇవే కొనసాగిస్తున్నాయి. ఇక చెల్లదు. 42% రిజర్వేషన్స్ 9th షెడ్యూల్లో పెట్టాలి. దాన్ని రాజ్యాంగ చట్టబద్ధ తీసుకొచ్చుకోవడం కోసమే 24 తారీఖు నాడు ఈ యుద్ధం జరగబోతుంది. 24 తారీఖున ఈ మహాధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ సోదరులు మొత్తం తండోపతండలుగా తరలి రావాలి. మన కోసం చేసుకుంటున్న యుద్ధంలో మనం రావాలి తప్ప మన కోసం ఎవడు రాడు. మనం తెలంగాణ ఉద్యమం చేసినాం. తెలంగాణ వచ్చేందుకు 2% ఉద్యోగాలు వచ్చినాయేమో కాక, కానీ వచ్చిన తర్వాత తెలంగాణ రాకముందు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత అది 40 మంది కావాలి, 30 మంది కావాలి. అది 19 అయింది. ఇప్పుడు 19, పోయినసారి 18 అయింది. అంటే మన ఎమ్మెల్యేలు తగ్గు కూడా వచ్చింది. నామినేటెడ్ పోస్టుల్లో మొత్తం రెడ్లకే ఇచ్చుకుంటారు. వెల్మల ముఖ్యమంత్రి ఇప్పుడు వెల్మలకి ఇచ్చుకుంటా ఉన్నారు. సకల సంపద ల్యాండ్, శాండ్, వైను, మైను, ఫార్మా, సినిమా, రియల్ ఎస్టేటు, ఏ రంగం చూసినా మొత్తం ఈ ఆధిపత్య వర్గాలు, రాజకీయ కుటుంబాలు, రాజకీయ వర్గాలు ఇవన్నీ దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఇవన్నిటికీ తెలియజేయడం కోసమే 24వ తారీఖు ధర్నాలో మన శత్రువుడు గీత గీషొదిలి పెడతాం. ఖచ్చితంగా 3 పార్టీలని ఎండగడతాం. ఆ రోజు ఏ ఒక్కరిని వదిలిపెట్టని తెలియజేస్తా ఉన్నాను. వేలాది మంది ఈ 24వ తారీఖు రోజు శుక్రవారం జరగబెట్టిన ధర్నాలో పాల్గొంటా ఉన్నారు. ఎందుకంటే మొన్న 18వ తారీఖు రోజు ధర్నాలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొని బీసీలని అగమ్య గోచరంగా అయోమానికి గురి చేసినాయి. అసలు ఈ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం ఎవరు, అనుకూలం ఎవరో స్పష్టత చేయలేదు. ఈ రిజర్వేషన్ల సాధన సమితి 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో 24 జరగబెట్టిన ధర్నాలు అన్నీ అంటే ఒక రాజ్యాంగబద్ధంగా, ఒక శాస్త్రీయంగా అనుభవం కలిగినటువంటి ఈ 9th షెడ్యూల్లే దీనికి శరణం కాబట్టి 42% రిజర్వేషన్లు సాధించడం కోసం ఏ ప్రయత్నం చేస్తే సాధించగలుగుతాం. అన్ని అంశాలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితిలో భాగస్వాములయ్యారు. కాబట్టి అది 22 అంటే మేము అనేది ఏంటంటే మొన్న బంద్లో కొన్ని సంఘాలు పాల్గొన్నాయి, మేము కూడా పాల్గొన్నాం. కానీ వాళ్ళు పాల్గొనేది ఏంది, ఏదో కోర్టు తీర్పులు వాటికి పరిమితమైనటువంటి అంశాల మీదనే ఉన్నారు. కానీ మేము పాల్గొనేది ఎందుకోసం 42% బీసీ రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్ ఆమోదించి ఇక్కడ అందరికీ సమానమైనటువంటి ఇస్సా, ఇజ్జత్, ఉక్మత్తు, ఎందుకంటే వాటా రావాలి, ఆత్మగౌరవం రావాలి, రాజకీయంగా అన్ని అవకాశాలు దక్కేంత వరకు కూడా నిష్క్రమించమని 24వ తారీఖు రోజు జరపబడిన ధర్నాలో మన అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. కానీ మేము అనేది ఏంటంటే ఇటు బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టకుండా ఆపుతా ఉంది, కాంగ్రెసు అక్కడ ఏదో తూతు మంత్రంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. కానీ ఒక మౌలికమైనటువంటి దీర్ఘకాలిక పోరాటాన్ని మేము తీసుకోవడం జరిగింది. అందులో మమ్మల్ని విశ్వసిస్తున్నటువంటి బీసీ నాయకత్వం అంతా కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా దీంట్లో కీలకమైన భాగస్వామ్యం అయ్యి జయప్రదం చేయాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా పిలుపునిస్తాం. అయితే మొన్న జరిగినటువంటి ధర్నా బీసీ బంద్ ఏదైతే ఉందో దాంట్లో ఇది చీకర్లో జరిగింది బంద్. వేరే రాజకీయ పార్టీలు 3 రాజకీయ పార్టీలు కూడా చేయడం వల్ల చీకర్లో జరిగింది, బీసీలకు అసలు అన్యాయం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు రేపు 24వ తారీఖు రాబోయేటువంటి మహాధర్నాలో ఒకవేళ కనుక ఇతర పార్టీలు ఏవైనా మీకు మద్దతుగా నిలుస్తామని వస్తే వారిని మీరు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? యుద్ధం ఎప్పుడైనా పగలు జరగాలి. కానీ మొన్న 18వ తారీఖు యుద్ధం ఏం జరిగిందంటే రాత్రి జరిగింది. రాత్రి కనపడవు, ఎవడు శత్రువో ఎవడు మిత్రువో తెలియకుండా మొత్తం అందరికి ఒకరికొకడు పొడుచుకోవడం జరిగింది. అందులో మెయిన్గా బలైంది ఏంటంటే అగ్ర కులాలు షేప్గా యుద్ధం చేసినాయి, బీసీలు బలైపోయారు. కాబట్టి మేము అనేది ఏంటంటే యుద్ధం శత్రువు స్పష్టత లేడు. ఏదో రొయ్యల మూట, అందరు పాపనోళ్ళే, రొయ్యల మూట మాయమైందట, అందరు శాకారులే, రొయ్యల మూట మాయమైంది. ఎవడు దిగు బీసీ 42% వ్యతిరేకం 9th షెడ్యూల్లో చేర్చకుండా ఎవడు దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు? ఇది స్పష్టం చేయకుండా ఈ మొత్తం కల్లబొల్లి మాటలు మాట్లాడి ఇబ్బందులు బీసీలను మరోసారి మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తే దీనికి కొన్ని సంఘాలు, అమాయక సంఘాలు మద్దతు ఇచ్చినాయి. మేము కూడా 9th షెడ్యూల్ కోసం మేము మద్దతు ఇచ్చినాం తప్ప వీళ్ళు పోతున్నటువంటి దారిలో మేము పోలేదు. స్పష్టమైన అవగాహనతోటి మేము మొన్న పెద్ద ఎత్తున బంద్లో పాల్గొనడం జరిగింది. అందుకే మేము అనేది ఏంటంటే 9వ నెంబర్ జీవోకు అనుకూలంగా ఉంటారా లేదా 9th షెడ్యూల్కు అనుకూలంగా ఉంటారా స్పష్టం చేయాలి. ఈ రాజకీయ పార్టీలు కావచ్చు, సంఘాలు కావచ్చు, స్పష్టమైన వైఖరితో ఉండాలి. 9th షెడ్యూల్లో చేర్చేంత వరకు కూడా ఈ సంఘాలు నిష్క్రమించవు. మేము పెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆ విధంగానే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి ఖచ్చితంగా పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీలు, మొత్తం బీసీ సంఘాలు,
మానవతా దృక్పథం కలిగినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి సంబంధించిన మైనార్టీలందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తాం. ముఖ్యంగా ఈ రోజు కూర్చున్నటువంటి సమావేశం ఏదైతే ఉందో వాస్తవంగా జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, అదేవిధంగా చిరంజీవులు గారు కానీ, విశారదన్ మహారాజ్ కానీ, అదే బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానీ మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం. ఈ రిజర్వేషన్లు ఎప్పుడైతే కులగణన జరిగినటువంటి సందర్భం నుంచి నేటి వరకు ఒకటే చెప్తా ఉన్నాం, బీసీ రిజర్వేషన్లకు 42% బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే 9th షెడ్యూల్లో చేర్చామని చెప్తా ఉన్నాం. కానీ ఏ ఒక్క రోజు కూడా చెప్పినటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు చెప్పినటువంటి విధానాలు కానీ, విశారదన్ గారు చెప్పినటువంటిది కానీ, అదేవిధంగా చిరంజీవులు చెప్పినటువంటి కానీ, మా బీసీ పొలిటికల్ చెప్పినటువంటి విధానాన్ని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకుండా కేవలం నామమాత్రంగా ఈ యొక్క రిజర్వేషన్ల పేరుతోటి ఈ యొక్క 9th జీవోని తీసుకొచ్చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు మళ్ళీ మొండి చేయి చూపించినటువంటి ఉద్దేశం చేస్తూ ఉంది. నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్లు మీరు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికలో 42% రిజర్వేషన్లతోనే మీరు ఎన్నికలు నిర్వహించాలనేది నెంబర్ 1 డిమాండ్. ఏదో కోర్టులు హైకోర్టు చెప్పింది కదా, సుప్రీంకోర్టు చెప్పాక తీర్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు హడావిడి పెట్టి గాయ చేసేసి ఎన్నికలు నిర్వహిస్తామంటే కుదరదు. ఖచ్చితంగా స్థానిక ఎన్నికలు 42% రిజర్వేషన్లతో చేయాలి. అది ఏ విధంగా? మీరు వచ్చేటటువంటి పార్లమెంటు సమావేశాల వరకు మీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి. స్థానిక ఎన్నికలు వాయిదా వేసి డిసెంబర్లో జరిగేటువంటి పార్లమెంటు సమావేశంలో మీ ఇండియా కూటమి నుంచి దాదాపు 235 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 50 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ చేత పార్లమెంటును స్తంభింపజేసి బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంటు స్తంభింపజేసి మీరు డిమాండ్ పెడితే బీజేపీ పార్టీ దానికి ఒప్పుకుంటుందా లేదా అనేది బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేక కాంగ్రెస్ బీజేపీ అనేది స్పష్టమైపోతుంది. అట్లా కాకుండా ఈరోజు మీరు 9th జీవో తీసుకొచ్చేసి ఆ 9th జీవో చెల్లదు కాబట్టి మీరు ఎన్నికలకు వెళ్తామంటే ఈ రాష్ట్రంలో బీసీలు ఎవరు కూడా ఉపేక్షించబడే పరిస్థితి లేదు. మొన్న అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మీ మద్దతు మేము అడుగుతా ఉన్నాం. రేపు ధర్నా కార్యక్రమాన్ని కూడా ఆ రాజకీయ పార్టీని పిలుస్తాం, సిపిఐని పిలుస్తాం, సిపిఎన్ పిలుస్తాం, అదేవిధంగా బీజేపీని పిలుస్తాం, బీఆర్ఎస్ని పిలుస్తాం, కాంగ్రెస్ని పిలుస్తాం. మీరు మొన్న ధర్నాలో పాల్గొని మద్దతు ఇచ్చినందుకు చాలా సంతోషం. కానీ దేనికి మద్దతు ఇచ్చారు? 9th షెడ్యూల్కు మద్దతు ఇచ్చిరా, జీవోకు మద్దతు ఇచ్చిరా? మీకు నిజంగా రాజకీయ రిజర్వేషన్ బీసీలకు చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వనటువంటి ఆలోచన విధానం ఈ రాజకీయ పార్టీలకు ఉందా? ఉంటే ఖచ్చితంగా రేపు ధర్నాకు రండి. మీకు అలాంటి విషయం మీకు 9th షెడ్యూల్లో చేర్చాలనేటువంటి మీద మీకు చిత్తశుద్ధి లేకపోతే మీరు ధర్నా కూడా రావాల్సినటువంటి అవసరం లేదు, మీ మద్దతు కూడా మాకు అవసరం లేదు. కాబట్టి ఇప్పుడైనా స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఈ విధంగా చిత్తశుద్ధి చెప్తా ఉన్నాం. మీకు అన్ని రాజకీయ పార్టీలకు బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు ఆ ధర్నాకు వచ్చేసి మీ అభిప్రాయం చెప్పండి. లేకపోతే మీ అభిప్రాయము దాన్ని మేము పరిగణలోకి తీసుకొని రాబోయే స్థానిక ఎన్నికల లోపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలను చైతన్యం చేసి తీసుకెళ్తాం. అదేవిధంగా ఈ 24లో జరిగినటువంటి ఈ బంద్ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు, మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జడ్పీ చైర్మన్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల పెద్దలు, కుల సంఘాల నాయకులు, విద్యార్థులు, యువకులు, మేధావులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున ఈ దీక్షా కార్యక్రమానికి విచ్చేసేసి ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొన్న జరిగింది కేవలం శాంపిల్ మాత్రమే. ఏది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఏదో బంద్ కార్యక్రమం రేపు 24 తారీఖు నుంచి అసలు యుద్ధం అనేది మొదలు కాబోతా ఉంది. ఆ యుద్ధంలో బీసీల శత్రువుడు మిత్రుడు బహిర్గతం చేయబోతా ఉన్నాం. దానికి గిరగీసేటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. ఖచ్చితంగా ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం, వాళ్ళపైన ఖచ్చితంగా ఫైట్ చేస్తామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.